టీటీడీకి బిఆర్ నాయుడు చైర్మన్ గా అనర్హుడు అని ఆయన రాజీనామా కోరుతూ నిరసన చేస్తున్న మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఆయన పంపించిన గూండాలు భౌతికంగా దాడి చేశారు. అందులో ఒక గూండా అయితే మహిళలపైకి వచ్చి కనీసం మహిళలని కూడా చూడకుండా పెదాలపైన రక్కేసి మమ్మల్ని భౌతికంగా దాడి చేసి హింసించి మరి ఈరోజు పెద్ద గొడవ చేశారు. ఏ తప్పు చేయకపోతే బిఆర్ నాయుడుకి ఎందుకు ఈ భయం వచ్చింది? మహిళలు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే ఈరోజు గాయపరిచి మమ్మల్ని ఇంత ఇబ్బంది పరుస్తున్నారు. మమ్మల్ని తీసుకొచ్చి తిరుచానూరు స్టేషన్ లో అరెస్ట్ చేసి ఉంచారు. ఇది ఏంటి న్యాయం? ఇది అడిగే వాళ్ళకి మళ్లీ కూడా సంకెళ్లే అని పోలీసులు నిరూపిస్తున్నారు. బిఆర్ నాయుడు గారి రాజీనామా కోరుతూ నిరసన తెలుపుతూ ఉన్న మమ్మల్ని విచక్షణారహితంగా బిఆర్ నాయుడు గారి గూండాలు ఎవరైతే ఉన్నారో రోడ్డుపైకి వచ్చి అన్యాయంగా మహిళలను కూడా చూడకుండా ఈరోజు గాయపరిచారు. పెదవుల పైన విచక్షణారహితంగా రక్కేసి మమ్మల్ని గుంపుల్లో తోసేసి భయంకరంగా గొడవ చేశారు. ఏ తప్పు చేయని వాళ్ళైతే మేము నిదానంగా నిరసన చేస్తూ ప్లకార్డులు పడుతుంటే ఎందుకు మా పైన దాడి చేయాల్సి వచ్చింది? మేమేం కోరాము? ఇలా తప్పులు చేస్తూ టీటీడీ అధ్యక్షుడిగా ఆయన అనర్హుడు, ఆయన్ని ఖచ్చితంగా శిక్షించాలా, ఆయన రాజీనామా చేయాలా? ఆఫ్టర్ ఆల్ బిఆర్ నాయుడు అయితే మా ఎటువంటి సమస్య లేదు. ఆయన ముందర టీటీడీ అనే ఒక పవిత్రమైన పేరు అధ్యక్షుడిగా ఉంది కాబట్టి ఆయన నుంచి మేము రాజీనామా కోరుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ ఘోరంగా ఈ రోజు గాయపరిచారు. మహిళలని కూడా చూడకుండా ఈ రోజు విచక్షణారహితంగా గాయపరిచి పెదాలపైన రక్కేసి అసలు లాగి పడేశారు. ఎట్టుపోతుంది అంత జరుగుతున్నా కూడా పోలీసులు ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేశారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి ఉంచారు. ఇదేం న్యాయం? అసలు ఎట్టుపోతుందో మాకు అర్థం కావాలి.